ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంటే, మరోవైపు ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే కాదు, గతంలో కూడా పలుమార్లు కూడా ఏదైతే అధికారుల తీరుపై ఆయన మొదటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి కూడా అధికారుల తీరు మార్చుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఓ రకంగా గతంలో కూడా ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయడంతో పాటు వెంకన్న ఫోటో తీసుకెళ్ళి వారితో ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే తాజాగా అవినీతి అధికారులు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అవినీతి అధికారులు ఉన్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు కూడా ఇదొక ఆయుధంగానే మారిందనే చెప్పాలి. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కొందరు కడప జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా సమర్థిస్తున్నారు. అధికారుల తీరుపైన కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంగా అలసత్వంగా ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలను గాలి కొదిలేశారన్నటువంటి భావన వినిపిస్తుంది. మరోవైపు ఏదైతే వరదరాజ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను కూడా కొందరు సమర్థిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే వైసీపీ హయాంలో ఈ విధంగా అవినీతి అక్రమాలకు తెరలేపిన నేపథ్యం కాబట్టి అలాంటి అధికారులు ఇంకా తమ బుద్ధి మార్చుకోలేదన్నటువంటి వాదనలు అటు టీడీపీలో ఉన్నటువంటి కొందరు నేతలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు నిన్న ఏదైతే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే అధికారుల్లో నిర్లిప్తత ఉంది, ఎందుకంటే అధికారులు పద్ధతులు మార్చుకోవాలి, పద్ధతులు మార్చుకోకపోతే మాత్రం ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో ఒకసారిగా కూటమి ప్రభుత్వంలోనే ఉంటూనే కూటమి ప్రభుత్వంలో ఉంటూ అధికారుల తీరును ఎండగట్టడం పైన కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా అధికారుల తీరు పైన కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేయడానికి కూడా సొంత పార్టీ నేతలు కూడా దీన్ని ఒక రకంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో వరదరాజ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఏదైతే లోకేష్ అందరి సమక్షంలో మందలించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి వరదరాజ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి వాదనలు కూడా పలువురు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో కొంత అవినీతి అధికారులు గతంలో కూడా ఆయన పలుమార్లు కూడా రెవెన్యూ శాఖ కావచ్చు, అంటే శాఖలతో సహా ఏ శాఖలో ఎంత మేర అవినీతి జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన పరోక్షంగా హెచ్చరిక జారీ చేస్తున్నట్టు, అంటే కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రధాన కారణం కేవలం లోకేష్ ఇటీవల ఏదైతే పొద్దుటూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా లోకేష్ పెద్ద ఆయన వరదరాజ రెడ్డి అన్నింటినీ కలుపుకొని పోవాలి, వర్గాలను మాత్రం ప్రోత్సహిస్తే మాత్రం తలుపులు తెరిచి ఉండాలంటూ కూడా ఒక రకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు తీవ్రంగా మనస్తాపం చెంది ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నటువంటి భావన కొందరు వినిపిస్తుంటే, కానీ ఆయన మాత్రం మొదటి నుంచి కూడా ఏదైతే అవినీతి అధికారులను అంతమొందించాలన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేస్తూ కూడా మొదటి నుంచి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూస్తే రెవెన్యూ శాఖ కావచ్చు, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతిని పైన కూడా ఆయన ప్రశ్నిస్తూ కూడా ఒక రకంగా ప్రమాణం చేసినట్టు ఉంటూ కూడా అక్కడ అధికారుల తీరు మారలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం వేర్లాలనుకున్నటువంటి కొంతమంది అవినీతి అధికారుల తీరు మాత్రం ఇప్పట్లో మారేటువంటి పరిస్థితి లేదన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏది ఏమన్నప్పుడు కూడా ఒక రకంగా వరదరాజ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది, చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఒకవైపు ప్రతిపక్షాలకు కూడా అదొక ఆయుధంగా మారిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప.